అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు జిఎఫ్ఎస్టి తరపున డైరెక్టర్ జిఎఫ్ఎస్టి ఎస్పీ టక్కర్ గారు, డైరెక్టర్ కుటుంబరావు గారు, సిఇఓ సంజయ్ గుప్తా గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామ్నాథ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, అదే మరి శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, అదే మరిగా అగ్రికల్చర్ సెక్రటరీ రాజశేఖర్ గారు, ఈరోజు వివిధ రంగాలకు సంబంధించిన చాలామంది వచ్చారు. మీరు 2 రోజులుగా 3వ రోజు ఇది జిఎఫ్ఎస్టి ఆధ్వర్యంలో మీరు ఒక మాటలో చెప్పాలి, మేఘో మదనం చేశారు. ఇక్కడ ఫస్ట్ టైం డిబేట్ చేయడమే కాకుండా మీ అనుభవాలు అవన్నీ క్రోడీకరించారు. అవన్నీ క్రోడీకరించి లైవ్ స్టాక్ ఎట్టుండాలి, ఏ విధంగా ఉంటే లాభాలు వస్తాయి, ఏ విధంగా ఉంటే లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుతుంది, ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయాలు మాట్లాడారు. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా. ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. అదే సమయంలో జిఎఫ్ఎస్టి అది ఒక ఆలోచన. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయూలు చేసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి అక్కడికి వెళ్తే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు. మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రెన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం వస్తూ ఉంటాం. అందుకే 95 నుంచి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక విద్యార్థిగా నేను ఉంటాను, అనునిత్యం నేర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను. దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి. ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి. ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది. దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు. టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. మొన్నటి వరకైతే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం. అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. అక్కడి నుంచి 3వ అడ్వాంటేజ్ మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా.
ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. ఆ రోజు నేనే చేశా, ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి రెండు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది, ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. ముంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90s. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే, ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం, నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులుండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని, అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జిఎఫ్ఎస్టీ. ఇంత మునుపు కూడా నేను కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాను. నాంది ఫౌండేషన్. నేను అమెరికాకు పోతే 95లో ఫస్ట్ టైం అమెరికాలో అందరూ ఒకటి అడిగారు, మీరు సీఎంగా ఉన్నారు, బాగానే ఉంది, మేము ఆ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాం, దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఒక్కోసారి అధికారం శాశ్వతం కాదు, శాశ్వతంగా పని చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే, ఆ రోజు నేను మేధావులందరితో మీటింగ్ పెట్టి ఆలోచించి పేరు నేనే పెట్టి రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజయ్ రెడ్డి చైర్మన్గా చేశాను. ఆయన చనిపోయే ముందు ఆలోచించి నేను అప్పచెప్పిన బాధ్యత ఆనంద్ మహేంద్రకు ఆయన అప్పచెప్పి ఇది చేశారు. ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తూ ఉంది. అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకువెళ్ళిన వ్యవస్థ నాంది ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అరకు ప్రపంచం అంతా కూడా మీ పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి అనేక ఇష్యూస్లో మీరు చూస్తే సమాజ హితం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారి కళ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండాలని. మా అత్తగారు క్యాన్సర్తో చనిపోయారు. ఆ రోజు అమెరికాకు పోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ కానీ ట్రస్ట్ లెవెల్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ట్రస్ట్ లెవెల్లో ప్రారంభించారు. దాన్ని బాగా డెవలప్ చేశాం. 10 ఏళ్లకు మునుపు బాలకృష్ణ గారికి ఇస్తే ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ఇండియా ట్రస్ట్ లెవెల్లో వర్క్ చేసేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇలాంటివి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. నా ఆలోచన ఒకటే, మనం అందరం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం బాగుంటే చాలదు. ఆ ఆలోచనతోనే జిఎఫ్ఎస్టీ తయారు చేస్తే ఇటీవల కాలంలో నేను అధికారంలోకి వచ్చినాక 3వ కాన్ఫరెన్స్ పెట్టాను. ఇప్పుడిప్పుడే నేను ఒకటే చెప్పాను వీళ్ళకి కూడా, నా మీద ఆధారపడద్దండి, దీనికి ప్యాటర్న్ మాత్రం నేను. మీ తెలివితేటలతో మీరు ముందుకెళ్ళాలి. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా మీరు పనిచేసి ఈ పేరు తెచ్చుకోవాల్సిందిగా టక్కర్ గారికి, సంజయ్ గుప్తా గారికి, కుటుంబరావు, రామనాథన్ గారికి ఆదేశించారు. ఆ దిశగా వాళ్ళు పయనిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తే మా పొలిటికల్ మీటింగ్లో హాఫ్ అన్ అవర్ అయితే తెలిసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడంతా స్టేక్ హోల్డర్స్ ఆర్ వెరీ కీన్. మీరు 3 గంటల నుంచి చూస్తున్నా పోటీపడి పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం పెట్టుకున్న కాన్ఫరెన్స్ మీరు చూస్తే లైవ్ స్టాక్. ఇందులో లైవ్ స్టాక్లో ఇప్పుడే చాలా క్లియర్గా టక్కర్ గారు వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో మీరు చూస్తే 42 లక్షల మంది లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి. ఇందులో 3 కేటగిరీస్గా చేశారు వారు. ఆ 3 కేటగిరీస్గా మీరు చూస్తే దగ్గర డిఫరెంట్ కేటగిరీస్ కింద వారు ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ 3 కేటగిరీస్ని కూడా కొంత హోంవర్క్ చేసి ఫైనలైజ్ చేశారు. అందులో మీరు చూసినప్పుడు చాలా, అంటే నేను కూడా చూస్తే ఈరోజు 13.5% జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఒక్క లైవ్ స్టాక్ మీద వస్తుంది. 42 లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్గా తయారైంది. అందులో మిల్క్ ఒకటి, డైరీ ఒకటి, మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి, దీని తర్వాత మీట్ ఒకటి, ఈ షీప్ కానీ ఇవన్నీ. ఇప్పుడు పిగ్గరీ కొద్దిగా అక్కడక్కడ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలామంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధిలకు వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతా ఉంది. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం కానీ, లేకుంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ చాలా సులభంగా చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు వారు ఇచ్చిన డేటా చూసినప్పుడు చాలా సంతోషం. డాష్ బోర్డ్ ఇప్పుడే మనం చూసాం. దగ్గర 3 టైర్ స్ట్రక్చర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. టైర్ 3, టైర్ 2, టైర్ 1. ఇందులో 23,431 మంది టైర్ 3లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయల కంటే కిందన ఆదాయం. రెండో టైర్ చూస్తే 46,982 మంది ఉన్నారు. అదే మరి టైర్ 3 చూస్తే 32,244 మంది, ఒక 6-7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది, వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందనో ఒక ఎక్సర్సైజ్ చేశాం. మీరు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించేది ఒక విజన్తో ఆలోచిస్తాం. ఆ విజన్తో మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి రైతు ఆదాయం డబుల్ అవుతా ఉంది. వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు దాంట్లో 50% కూడా సాధించలేకపోతున్నారు. డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన 14-19లో దగ్గర 21% సిఏజీఆర్ సాధించాం ఒక డైరీలో. నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను, డైరీ అనేది చాలా ముఖ్యం, జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలామంది మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు. అప్పట్లోనే సైలేజ్ ప్రారంభించాం. అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలనో అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం.
అవన్నీ కూడా రాను ఇదే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇన్ని ఒడుకుదుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్. ఒక 10 సెక్టర్లు ఉంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి 1,69,000 కోట్లుంది. దీని తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది. 18 లక్షల కాంట్రిబ్యూషన్ 1,55,000 కోట్లు. 50 లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ 51,000 కోట్ల కాంట్రిబ్యూషన్. అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను, డబల్ చేయమని. 18 లక్షల హెక్టార్లని 36 లక్షల హెక్టార్లు రాబోయే 5 ఏళ్లు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను. దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ రంగంలో మనం నెంబర్ 1, దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఉన్నాయి. వ్యవసాయ రంగం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ రంగమే ఆధారం, అన్నపూర్ణగా పేరుగాంచింది. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆలోచించిన విధానం, వ్యవసాయం ఉండాలి, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీ కూడా రావాలి. అప్పుడే మనకు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి. రెండవది, రాష్ట్రం కూడా సంపద సృష్టించుకుంటూ ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఈరోజు మీరు చూస్తే తెలంగాణ, అందుకే నేను ఆ రోజు ఆలోచించి సర్వీస్ సెక్టర్కి వెళ్ళాం. ఈరోజు తెలంగాణ చూస్తే మీరు 67% సర్వీస్ సెక్టర్ ఉంది, అగ్రికల్చర్ 14% ఉంది. ఇంకొక పక్కన ఇండస్ట్రీ 21% మిగిలింది ఉంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే సర్వీస్ సెక్టర్ 46% తగ్గిపోయింది, 44% ఉంది. వ్యవసాయం చూస్తే 32%కి వెళ్ళింది. ఇంకొక పక్కన వ్యవసాయ రంగం బాగా ఉంటే అందరికి ఆదాయం వస్తుంది, అయితే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ రాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణలో హైదరాబాద్ వల్ల 75% గవర్నమెంట్ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. జిఎస్టిపిలో రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు మీరు చూస్తే వ్యవసాయ రాష్ట్రం మంది అయితే 6.3% ఆదాయం వస్తుంది. తెలంగాణ 9.3% జిఎస్టిపిలో ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ పనులు చేయగలుగుతాం, తక్కువ డబ్బులు వస్తే చేయలేం. కానీ ఇక్కడ నా సంతోషం ఏంటంటే కనీసం రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా రైతులకు ఆదాయం వస్తే రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు వినూత్నంగా ఆలోచిస్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2 రూపాయల కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈరోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈరోజు
ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్కి డిమాండ్ తగ్గిందని. కరెక్టే, కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. అది నా మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను. హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పేయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్టుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్కి ఒక బైబిల్ మారిగా, ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈరోజు 5 సంవత్సరాలు ₹1 కూడా వీళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం పికప్ చేశాం. దేశంలో మైక్రో ఇరిగేషన్కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. 16 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పెట్టాం, ఆటోమేషన్ పెట్టాం. ఈరోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు. ఎంత టైం కావాలంత టైం నీళ్లు ఇస్తారు. అవసరమైతే నీళ్లు కరెక్ట్గా లేకుండా చెక్ చేసుకునే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. టోటల్ మెకనైజేషన్తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను అందుకనే అగ్రికల్చర్లో, అలైడ్ ఇండస్ట్రీస్లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం. ఇవి చేస్తూనే లాజికల్గా తీసుకుపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం. చిరంజీవులు ఇంతమంది హార్టికల్చర్ బాగా చేశాడు, ఆయన ఈరోజు ఇన్ఛార్జ్ పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడికి మీరు వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు మీరు చూస్తే కొన్ని సమస్యలు కూడా ఇక్కడ నేను వచ్చినప్పుడు చూశాను. రాబోయేది టెక్నాలజీ యుగం. సమర్థత పెంచుకోవాలంటే అందరూ టెక్నాలజీతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్, నేను ఎప్పుడొచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడేవాళ్ళు ఎవరున్నారంటే ఇండియన్స్, అందులో ఎక్కువ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు చూస్తే నేను వస్తానే రియల్ టైం గవర్నెన్స్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాను. అన్ని డిపార్ట్మెంట్ డేటా అంతా తీసుకొస్తున్నాం. ఈరోజు ఆధార్ ఉంది, ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఎవరు వచ్చారో చూసుకోవాలంటే వీడియోలు తీసేసి కంప్యూటర్లో పెడితే మీ పేర్లు వస్తాయి, మీ అడ్రస్లు వస్తాయి. దట్ ఈస్ ది టెక్నాలజీ పవర్. అందుకే ఆధార్కు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అథెంటికేషన్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఆంధ్రప్రదేశ్లో 5,20,00,000 మంది, 5,05,00,000 మంది దాకా ఉన్నారు. అందరినీ ఆధార్ అథెంటికేషన్ చేశాం. ఇండర్లో ఉండే చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలకు కూడా చైల్డ్ ఆధార్ పెట్టేశాం. ఇంకా 5 ఏళ్ళు అవుతానే రెగ్యులర్ ఆధార్ వచ్చేస్తుంది. ఇంకొక్క వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ మైగ్రేషన్లు కానీ ఆధార్ లేకుండా ఉండే అవకాశం లేదు. రెండోది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ 5 మందో 6 మందో ఒక ఇల్లు తీసుకొస్తున్నాం. ఆ ఇల్లు ఎక్కడుందో జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఎప్పుడన్నా వరదలు వస్తే, లేకుంటే ఎప్పుడన్నా విపత్తు వస్తే నేను మెడిసిన్ పంపించాలంటే కంప్యూటరైజ్ చేసి డ్రోన్ ద్వారా ఆ ఇంటి పైన పంపించి మీకు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ టెక్నాలజీ.
అదే సమయంలో అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ అంతా బుక్ చేస్తున్నాం. సో దట్ ఏ ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నాం, ఇంకా ఏమేం చేయాలి ఆ ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే ఏం చేయాలనో ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో నాలెడ్జ్ అంతా ఉంది. బిల్ గేట్స్తో గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. కుప్పంతో పైలట్ ప్రారంభమైంది. అది ఎవ్రీ హెల్త్ రికార్డ్ ఆన్లైన్లో ఉంటుంది. మీకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఇవ్వబోతున్నాం. జూన్ 15 కుప్పం పూర్తవుతుంది. 6 నెలల్లో చిత్తూరు జిల్లా పూర్తవుతుంది. 2 సంవత్సరాలు రాష్ట్రం అంతా పూర్తవుతుంది. బిల్ గేట్స్ నాకు చెప్పింది, ప్రపంచంలో ఎవరు చేయలేకపోతున్నారు, మీరే చేయగలుగుతారు, మీ మీద నమ్మకం ఉంది. నేను ట్రస్ట్ ద్వారా, ఫౌండేషన్ ద్వారా నేను టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొస్తా. మీరు ప్రతి ఒక్కరి హెల్త్ ఏ విధంగా పోవాలో, ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, 3 కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఎటు చేయాలో చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఈరోజు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏఐతో ఆగలేదు. ఒకప్పుడు నేను ఏఐ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాను. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సూపర్ కంప్యూటర్ కంటే ఇంకా ఫాస్ట్గా కంప్యూట్ చేసేది గేమ్ చేంజర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మొన్న చెప్పాను ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఐటీ, ఈరోజు మీ సమక్షంలో క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ, దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పాను. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా రియల్ టైంలో పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో ఇంకా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ గవర్నమెంట్లో ఉండే వ్యక్తులందరినీ ఏకత్రాటిపైకి తేవాలన్నా, ఒక యూనిఫామ్గా అందరినీ పనిచేయించాలన్నా, లేకుంటే నేను అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మీరు కష్టపడద్దండి, స్మార్ట్గా పనిచేయండి అని. రెండోది, ఇష్టపడి పనిచేస్తే ఎప్పుడు కష్టం ఉండదు. కొంతమంది మా వాళ్ళందరికీ చెప్తా ఉంటే నేనేదో వాళ్ళ మీద ఒత్తిడి తీసి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్. ఒకసారి ఆన్లైన్లో వచ్చినాక ఎక్కడ పోతా ఉండడు, ఒక 5 నిమిషాలు చూసేసి ప్రైవేట్ వ్యక్తులు మీరెట్లా పనిచేస్తున్నారు, మా ఆఫీసులు కూడా మరి పనిచేసే రోజులు వచ్చేసాయి. ఏ వ్యక్తికి కూడా 5-10 గంటే ఫైల్స్ ఉండవు. 10 ఫైల్స్ అయిపోతే ఒక అర్ధ గంటకు అయిపోతాయి. కాబట్టి ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు చూశాను, ఫైల్ ఎక్కడుందో తెలియదు. ఒక సెక్రటరీ ఉంటాడు, జాయింట్ సెక్రటరీ ఎక్కడో ఉంటాడు, అసిస్టెంట్ సెక్రటరీ ఇంకెక్కడో ఉంటాడు. ఆ రూములు పోతే ఏ ఫైలు కనపడదు, ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏ బాధ లేదు, ఏ ఫైల్, ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్. మనీ ఖర్చు పెట్టడం ఆన్లైన్. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే, రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రంలో ఎవ్రీవేర్ సెన్సార్స్ వచ్చేస్తున్నాయి, ఐఓటీ డివైస్ వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ వచ్చేస్తున్నాయి. అదే సమయంలో సెటిలైట్ ఉంది, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు కూడా. ఇది ఇప్పుడు కాస్ట్లీ, రేపు రాబోయే రోజు బ్రేక్ త్రూ వస్తుంది. నిద్రలేసి చూస్తే బాడీ రెడీనెస్ తెలుస్తుంది, ఎంత నిద్రపోయామో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తెలుస్తుంది. ఒకవేళ నిద్ర తక్కువ పోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకొని బాడీని ఛార్జ్ చేసుకోవచ్చు మనం. ఆ రోజులు వచ్చేసాయి. ఎంత తిన్నామో మనం చూసుకొని గ్లూకోజ్ లెవెల్ చూసుకొని మీరు భోంచేసే రోజులు వచ్చాయి. గ్లూకోజ్ ఎక్కువ ఉంటే తగ్గించుకుంటే డయాబెటీస్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. అంటే మీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆ రోజులు వచ్చాయి. రేపు హాస్పిటల్కి పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటే వేరబుల్స్ పెట్టుకుంటే హాస్పిటల్ నుంచి, కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు మానిటర్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంబులెన్స్లు రెడీగా ఉంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను అందుకనే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఇప్పుడు మేము చేసుకోవచ్చే నిర్ణయం వల్ల
అనేక మార్పులు తీసుకొస్తున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నాం. ఈ నెలలో 400 ఇస్తాం. రాబోయే రోజుల్లో 2 నెలల్లో 3 నెలల్లో 100% అన్ని సర్వీసులు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా, ఇప్పుడే ఒక మిత్రుడు ప్రజెంట్ చేశాడు, ఎట్లయితే అనిమల్ పౌల్ట్రీలో టెస్టింగ్ కోసం అని చెప్పి మీరు గవర్నమెంట్లో ఊరికే మేము ఇచ్చిన నెంబర్ని ఇచ్చేసి మన మిత్ర హాయ్ అని మీకు ఏ పని చెప్పినా అది చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ టెస్ట్ పంపించే పరిస్థితికి వస్తూ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఇమాజినరీ వరల్డ్లో నివసిస్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పినట్టన్నీ పెట్టిన తర్వాత ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, థండర్ బోల్ట్స్, లేకపోతే మీకు కావాల్సినటువంటి రిజర్వాయర్స్లో నీళ్లు, సాయిల్ మాయిశ్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. 30 పారామీటర్స్ ఆన్లైన్లో మీకోసం పెడతాం. అది చూసుకొని మీ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలన్నా, ఎండలు ఎక్కువ ఉంటే మీ పర్యటన వాయిదా వేసుకోవాలన్నా, లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మంచినీళ్ళు కూడా తీసుకుపోవడం, పక్కన ఉంటే బటర్ మిల్క్ తీసుకెళ్ళడం రోడ్ల మీదకి, అంటే వర్షం పడితే ముందుగానే చెప్పడం, వర్షం వస్తుంది చూసుకోమనడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో మీ మీద ఆధారపడుతుంది. అది ఆధారపడి చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మన మిత్రులు కొంతమంది బ్యూటిఫుల్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్, ఒక పక్కన టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తాం, ఇంకొక పక్క గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఇస్తాం, ఇంకొక పక్కన హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య వ్యత్యాసాలు తగ్గించడానికి ఆలోచిస్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిరోజు ఉచితంగా ఇవ్వడం కాదు, చేప ఇవ్వడం కాదు, చేపను పట్టించే విధానం నేర్పించగలిగితే, ఆ సహాయం చేస్తే శాశ్వతంగా 10 మందికి మీరు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి నేను దోహదం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జిఎఫ్ఎస్టీ వండర్ఫుల్ వర్క్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వం, జిఎఫ్ఎస్టీ లాంటి సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఎవరైతే ఇప్పుడిప్పుడు వచ్చే అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్ స్టార్టప్ కంపెనీస్ అన్నీ కలిస్తే మనం వండర్స్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే రాహుల్ గోదార్, ఆధార్ మారిగా గోదార్ తీసుకొచ్చారు. సక్సెస్ రేట్ వచ్చి 96% ఎక్యురసీ. ఆల్ ఎనిమల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఎనిమల్ వారుగా, మనిషి వారుగా మనం ఎట్టయితే ప్లానింగ్ చేస్తున్నామో ఇప్పుడు ఎనిమల్ వారుగా మనం ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడే ఇంకొక పక్కన లైవ్ స్టాకిఫై సౌండ్ ఆఫ్ ది బర్డ్ చూస్తే యూ విల్ ఐడెంటిఫై 3 రోజుల దానికి రోగం వస్తుందా లేదా అని. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఫోన్లో మీరు యాప్లో చూస్తే మీ టెంపరేచర్ చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు యాప్లో వచ్చేస్తున్నాయి, రేపు ఏమొస్తుందో తెలియదు నాకు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఒకప్పుడు మేము చిప్ పెడితే బాడీలో పెట్టాలని ఆలోచించాము. ఇప్పుడు వేరబుల్స్ బాడీలో పెట్టక్కర్లేదు, బాడీ మీద ఎక్కడ పెట్టుకున్నా వచ్చే పరిస్థితి వస్తున్నాయి పారామీటర్స్ అన్నీ. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి వస్తాయి. అయితే అతను చెప్పింది కొంచెం డబ్బులు ఎక్కువ చెప్పాడు. నేను కాదు, మీలాంటి వాళ్ళందరినీ స్టార్టప్ కంపెనీస్ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వైబిలిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మా దగ్గర డేటా ఉంది. ప్రభుత్వం వ్యవసాయ కూలీలు, రైతు కుటుంబంలో ఉండే పిల్లలు ఐటీ చేయాలి అని చెప్పాను.
ఈరోజు ఐటీ చేశారు, చేస్తే వాళ్ళందరూ బ్రహ్మాండంగా పైకొచ్చారు. ఈరోజు అందుకే ఇంకొక మెసేజ్ ఇస్తున్నాను నేను. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి. 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. రతన్ టాటా ఎందుకు పెట్టానంటే ఆయన చనిపోతానే పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఒక స్ఫూర్తి. ఆయన జీవితంలో చాలా సమస్యలు ఫేస్ చేశాడు. వాళ్ళ ఫాదర్ మదర్ డివోర్స్ ఇచ్చుకున్నారు. ఇంట్లో సరిగా చూసే పరిస్థితి కూడా లేకపోతే నాన్నమ్మ అతన్ని పెంచి ఎక్కడికక్కడ నర్చర్ చేసింది. అక్కడి నుంచి ఒక కంపెనీని ఉన్నత స్థాయికి, ఈరోజు టాటా అంటే మోస్ట్ రెస్పెక్టబుల్ కంపెనీ ఇన్ ది కంట్రీ. చాలామంది ఏమనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే పనులు అవుతాయనుకుంటాం, సంపద సృష్టిస్తాం అనుకుంటాం. గవర్నమెంట్ సపోర్ట్ కాకుండా నీతి నిజాయితీగా ఆనెస్ట్గా ఒక కంపెనీ ఫ్లోట్ చేయొచ్చు. బెస్ట్ కంపెనీని మనం సమాజానికి ఇవ్వచ్చని నిరూపించిన వ్యక్తి రతన్ టాటా. అందుకే నేను ఆయన పేరుతోనే ఈరోజు ఇది పెట్టాం. 5 జోన్స్లో 5 ఇన్నోవేషన్ హబ్స్ పెడుతున్నాం. ఆల్ ఇండస్ట్రీస్ పార్కులు తీసుకొస్తున్నాం కాన్స్టిట్యున్సీకి మినిమం ఒకటని. దీనిపైన మీ అందరినీ నేను ఇక్కడ మీరు చెప్పింది నాలెడ్జ్ ఎకానమీలో ఆంట్రప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం, టెక్నాలజీ టెక్ ఆంట్రప్రెన్యూర్స్ని, అదే మరి అగ్రికల్చర్ అగ్రి ఆంట్రప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం, మిగిలిన ఆంట్రప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం. దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే లైవ్ స్టాకిఫై చెప్పారో వారిని పూర్తిగా ప్రోత్సహిస్తాం. ఒకేసారి మీరు రేటు పెంచేస్తే మీరు కూడా పైకి రారు. అట్లా కాకుండా కొంత నష్టం నువ్వు భరించాలా, కొంత నీకు ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఇవ్వాలా, ఫార్మర్కి కూడా కొంత నామినల్గా ఇచ్చి, లేదంటే ఫార్మర్కి కూడా పూర్తిగా ఫ్రీగా ఇస్తే దాని విలువ తెలియడం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం విలువ ఎప్పుడే ఐడెంటిఫై చేసుకుంటూ అవుతుంది, ఉపయోగించుకుంటారు. దీన్ని వర్కబుల్ మోడల్కి తీసుకొద్దాం. ఆ వర్కబుల్ మోడల్కి వస్తే ఇది సర్వైవ్ అవుతుంది. అందుకే ఒక జిల్లా పైలట్గా చేయమన్నాను. చేసిన తర్వాత ఇద్దరికి ఒక జిల్లా ఇచ్చాం. ఒక జిల్లా పైలట్గా ఇచ్చి వాళ్ళు చేసింది చూసిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే మీరు రీసెర్చ్ చేసుకోండి. నేను రాష్ట్రంలో ఉండే యువతందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం రాబోయే రోజుల్లో వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. మీరు ఏ డెసిషన్ కావాలన్నా సరైన నిర్ణయం అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి రైట్ డెసిషన్స్ వస్తాయి. దాన్ని అమలు చేసే శక్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బుక్ మై సర్వీస్ కింద ఇంకొక మిత్రుడు ఒక యాప్ కూడా తీసుకొచ్చాడు. అది కూడా ఏవి ఉన్నాయో ఆ క్వాలిటీస్ అని చెప్పారు. నరేంద్ర ఫార్మర్స్ కింద ఉండి నేను కొంతమంది మీ హిస్టరీ చూస్తే ఎక్కడెక్కడో ఐటీ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. విదేశాల్లో సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది ప్రయోగాలు చేసి చేతులు కాలిన పట్టు వదిలిపెట్టకుండా ఇప్పుడు మొత్తం చెప్పి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇవి వినూత్నమైన అనుభవాలు. ఇప్పుడే నరేంద్ర గారు ఒక మాట అన్నారు, ఏదైతే డైరీ షెడ్స్కి ట్యాక్స్ వేస్తున్నారని. ఇప్పుడు నాకు ఇప్పుడే నా నోటీస్కి వస్తూ ఉంది. ఈ మధ్యకాలం నా నోటీస్ కొన్ని వస్తే 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ వస్తున్నాం. మామూలు విధ్వంసం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. బ్రాండ్ ఆఫ్ ఏపీ జీరో కూడా కాదు, మైనస్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నిర్రాం అనే పరిస్థితి, భయపడిపోతున్నారు. అలాంటి దగ్గర నుంచి నా క్రెడిబిలిటీతో మళ్ళీ నేను కన్విన్స్ చేసి ఏమీ కాదు, మా దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నాయని కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాం. మొన్నే నాలా కూడా తీసేశాను. చాలా చట్టాలు కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలన్నీ సమీక్ష చేస్తాం, ఇర్రెలవెంట్ తీసేస్తాం. మిమ్మల్ని
ఇబ్బంది పెట్టకుండా మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి, అన్నీ మీరే చేయండి సార్ అని. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్నీ చేస్తాను, కానీ నేను సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6కి ఇవ్వాలి, మళ్ళీ కొంత డబ్బులు అభివృద్ధి పైన పెట్టాలి. మీలాంటి పారిశ్రామికవేత్తలను కూడా మనం చూస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పౌల్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, టెక్స్టైల్ ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇండస్ట్రీస్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి. వాళ్ళని ఒక్కొక్కరిని కనీసం ఒకసారి డీఫంక్ట్ అయిపోతే మళ్ళీ రివైవ్ చేయలేదు, ఉండే నమ్మకం కూడా పోతుంది. దానికి ఏ విధంగా చేయాలనో అన్ని ఇండస్ట్రీస్ని ఆలోచిస్తున్నా, అవి కూడా రివైవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, డైరీ షెడ్స్కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇస్తే అవన్నీ ఇమ్మీడియట్గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ సిఎస్ అన్నీ ఆన్లైన్లో పెడతాం, రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే మరిగా వెటనరీ సర్వీసెస్, ఆల్ వెటనరీ సర్వీసెస్ని రాబోయే రోజుల్లో వేరే ఎసెన్షియల్ సర్వీస్గా పెట్టి డాక్టర్స్కి ఎట్లయితే ఇచ్చామో ఆ విధంగా వెన్ను కూడా పెడతాం. ఇంకొక పక్కన మొబైల్ అంబులెన్సెస్ ఒకసారి స్టడీ చేసుకుంటాం, ఎన్ని ఉన్నాయి, ఎంత అవసరం ఉంది, అవన్నీ వెటనరీ డిపార్ట్మెంట్ స్టడీ చేసి ఎంత అవసరమైతే అన్ని అవసరమైతే మనం చేయలేకపోతే ప్రైవేట్కి కూడా ఇచ్చి నేను ఒక ఫైనాన్షియల్గా వర్కౌట్ చేసి రిక్వైర్మెంట్ ప్రకారం నీడ్ ప్రకారం మొబైల్ అంబులెన్సెస్ కూడా వెటనరీ అంబులెన్స్ పెట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నరేగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ½ ఏకర్ వరకు ఇస్తున్నాం. దీన్ని అవసరమైతే డాక్రా సంఘాలకు ఇచ్చి తద్వారా వాళ్ళు తయారు చేసి కమ్యూనిటీ ఫాడర్ డెవలప్ చేసి ఇంటింటికి ఏ విధంగా ఇవ్వాలనో దానికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్అవుట్ చేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి ఆ పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంది, ఆయన కూడా చెప్పి దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాం. ఈ సంవత్సరం నుంచే వీలైనంత తొందరలోనే ప్రతి ఒక్క రైతుకి నరేగా ద్వారా ఫాడర్ సప్లై చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. దాని వీలైతే నెక్స్ట్ లెవెల్కి సైలేజ్ కూడా ఎట్లా డెవలప్ చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన స్టూడెంట్స్ ఇంటిగ్రేషన్, ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్షేత్రస్థాయిలో ఇంటిగ్రేట్ కావాలి, చాలామంది కావడం లేదు. ఇక్కడ ఇంటర్న్షిప్ పెట్టి మొత్తం మీలాంటి ప్రోగ్రెసివ్ ఫార్మర్సే కాకుండా ఫార్మర్స్తో అనుసంధానం చేసేదానికి దీని మీద ప్రాజెక్ట్స్ తయారు చేసే విధంగా వాళ్ళకు కూడా బాధ్యత ఇస్తాం. ఫీల్డ్ వర్క్ ఉండాలి, అదే మరి క్లాస్ వర్క్ ఉండాలి, రెండు కూడా అనుసంధానం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నాగేంద్ర యాదవ్ జమ్మలమడుగు 15 షీప్ ఫార్మ్స్ స్టార్ట్ చేయించాడు, ఆయన కూడా పెట్టాడు, ఆయన అనుభవాలు చెప్పాడు. ఇంకొక 20 రెడీగా ఉన్నాయి. ఏదైతే ఎన్ఎల్ఎం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ 2026 క్లోజ్ అవుతుంది, 29 వరకు ఎక్స్టెండ్ చేయమన్నారు. అప్ టు మ్యాక్సిమం 1 crore ఇస్తున్నారు, 2 ఏళ్లలో 25 లక్షలు ఇస్తున్నారు, అంటే 50% సబ్సిడీ ఇస్తున్నారు. దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని నేను కూడా ఒకటే హామీ ఇస్తున్నా, చాలామంది బీసీల్లో కుల వృత్తులు చేసుకోవడం వృత్తులు పోయినాయి. ఒకప్పుడు గొర్రెలు మేపేది ఈ యాదవుల్లో, అదే మరి కురబా ఎక్కువ గొర్రెలు మేపేవాళ్ళు. నేను మొత్తం చూసేవాడిని, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా గొర్రె ఎక్కడికి పోతే అక్కడికి పోయేవాళ్ళు. ఓసారి గడ్డి లేకపోతే నానా ఇబ్బందులు పడేవాళ్ళు. గొర్రెల మంది ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఫేస్ చేశారు. వాళ్లకు తెలిసిన వృత్తి అదే. కుమ్మర వాళ్ళు ఓన్లీ కుండలు చేయడం, అదే మరి చేనేత కార్మికులు ఓన్లీ వీవింగే చేయడం, అదే మరి టాడీ ట్యాపర్స్ మొత్తం ఒకప్పుడు కళ్ళు ఉండేది, ఇప్పుడు కళ్ళు లేకపోతే ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తేవడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు అదర్స్ చేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు యాదవులకి కురబాలకి ఇవ్వడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. 2029 వరకు ఎక్స్టెండ్ చేస్తాం.
ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని అడిగేది, ఏ పని చేసినా ఇది లాభమా నష్టమా అని ఆలోచించుకోవాలి. ఈ గొర్రెల పెంపకం కూడా 25% మినిమం లాభం. అదే మరి 50% సబ్సిడీ ఇస్తే 50% వరకు లాభం వస్తుందని చెప్పి ఆయన అనుభూతి చెప్తున్నారు. దీనికి కూడా మళ్ళీ వెటనరీ ఏ విధంగా ఉండాలి, నేను అనేక సార్లు మేము చూశాను. ఒకప్పుడు గొర్రెలు చాలా చనిపోయేటివి. దానికి కారణం రెగ్యులర్గా డీవార్మింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఇటీవల కాలంలో డీవార్మింగ్ 1 and 3 months ఇవ్వాలని ఒక రూల్ పెట్టుకున్నాం, కంపల్సరీగా ఇస్తున్నాం. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రశాంత్ గోడి, ఈయన సుప్రీం హ్యామ్ ఏదైతే పిగ్గరి పోక్ ఎక్స్పోర్టు ఇవన్నీ గురించి మాట్లాడారు. ఇందులో కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం 40% ఆదాయం వస్తుందంటున్నాడు. డిపార్ట్మెంట్ 25 to 30% ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈ రెండు చూసిన తర్వాత ఇది ఒకప్పుడు కొన్ని కులాలు, దొమ్మర కులం అనుకుంటాను, వాళ్ళు ఈ యొక్క పిగ్స్ అన్ని పెంచే ఇది చేశారు. ఈ మధ్య వాళ్ళు కూడా పెద్దగా చేయడం లేదు. ఎవరైతే ఈ పని చేసుకుంటారో వాళ్ళకి చేయడానికి ఇది కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఓర్వకల్లో పాల్కోవా, నేను ఎప్పుడూ వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళని. డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలని నా ఆలోచన. అందుకే ఆదాయం పెరిగే మార్గం చూడాలి. ఆదాయం పెరగాలంటే మనలో చైతన్యం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఆ సొసైటీకి పాల్కోవా ఇచ్చాను. కానీ వాళ్ళు కొంతవరకు చేశారు, ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రోడ్డు కావాలని రోడ్డు ఇమీడియట్గా ఇస్తాం. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. ఇంకొక పక్క సైలేజ్ అవన్నీ కావాలని అవన్నీ ఇచ్చి వాళ్ళని ఒక పరిశ్రమ కింద ఏ విధంగా చేయాలో చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే పౌల్ట్రీ, సెటిలైట్ ల్యాబ్స్ కావాలని, బయోసెక్యూరిటీది కొంత డిస్కషన్ ఉంది. కానీ దాన్ని ఏ విధంగా చేయాలని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాలా అయితే తీసేసాం, ఎలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం. అదే సమయంలో ఊర్లలో సెంటర్లో ఉన్నప్పుడు ఊరంతా కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి ఉంటారు. బట్ వే ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలి, ప్లానింగ్ ఎట్ చేయాలి, అవసరమైతే ఏదైనా కొంత మీకు హెల్ప్ చేసేట్ చేయాలనో అవన్నీ వర్కౌట్ చేద్దాం. ఇంకొక పక్కన సోలార్ కానీ, బయోగ్యాస్ కానీ, కాంపోస్ట్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ అడిగారు. దానికి కూడా పౌల్ట్రీని కాపాడడానికి ఎలాంటి పాలసీ ఇవ్వాలనో తొందరలోనే మీ అందరితో మాట్లాడి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. తొందరలోనే పౌల్ట్రీని మళ్ళా రివైవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోదాం. ఇంకొక పక్క మీరు చెప్పినట్టు ఎగ్ కార్డ్స్ ఒక 1000 వరకు పెడతామన్నారు. దానికి కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం కూడా ఏదైనా చేయగలిగితే అవి కూడా తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్, హైజీనిక్ కండిషన్స్ పెట్టి దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. హెల్తీ ఫుడ్ కింద లాజికల్గా తీసుకెళ్దాం. అదే సమయంలో మెయిజ్ ఒకటి ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఈసారి నీళ్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మెయిజ్ ప్రొడక్షన్ కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మైక్రో ఇరిగేషన్ డైరీకి కూడా వర్తింపజేస్తాం. ఫార్డర్ డెవలప్మెంట్ కూడా వర్తింపజేస్తాం. ఈ సంవత్సరం 2,50,000 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. ఆటోమేషన్ కూడా వస్తుంది. అవసరమైతే ఈ క్యాటిల్ డెవలప్మెంట్ కానీ డైరీ డెవలప్మెంట్లో దీనికి కూడా సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడే పద్మ గారు అయితే అలాంటి వాళ్ళని చూస్తే నాకు గర్వకారణం. ఒక 6 లక్షల రూపాయలు పాలు పోసి డైరీలు సంపాదిస్తున్నారు. 1 కోటి లీటర్స్ సంవత్సరానికి గర్వంగా చెప్తా ఉంది ఆవిడ. 1 కోటి లీటర్స్ నేను అమ్ముతున్నానని. కంగ్రాచులేషన్ ఏమా, 1,00,000 లీటర్లు అమ్ముతానని చెప్పి అంటా ఉంది. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఫార్మర్స్ కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇంకొక పక్కన సోలార్ పవర్, ఇప్పుడే మా సిఎస్ గారికి చెప్పాను. సోలార్ పవర్ 10 యూనిట్లు కూడా 10 కిలోవాట్స్ అంటే 1000 యూనిట్ల వరకు మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు పర్మిషన్ ఇస్తాం.
మీరు పెట్టుకోండి. అయితే సబ్సిడీ మాత్రం 78,000 ఇస్తాం, అంతవరకే ఉంటుంది. కానీ మీరు అంతా మీరు పెట్టుకోండి, మీరు కరెంటు వాడుకోండి. ఆ కరెంటు వాడుకొని మీ కారు కూడా మీరు అంతా మీరు పెట్టుకోండి, మీరు కరెంటు వాడుకోండి. ఆ కరెంటు వాడుకొని మీ కారు కూడా మీరు ఛార్జ్ చేసుకోండి. అప్పుడు దానికి కూడా డబ్బులు కట్టే పని ఉండదు. ఆ విధంగా ఎవరెవరు ముందుకు వస్తే వాళ్ళందరినీ చేసుకోమని చెప్పి స్పష్టంగా చెప్తున్నా. ఇంకొక పక్క గడ్డి పెంచడానికి నేను చెప్పాను. ఇంకొక పక్కన మీకు అందరికీ మెషినరీ కూడా ఇవన్నీ ఎట్లా డెవలప్ చేయాలో చేసి ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఈజీగా గ్రాస్ కట్ చేయడం కానీ లేకుంటే దాన్ని మళ్ళా పీసెస్ కట్ చేయాలంటే అవన్నీ కటింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ పెట్టి నెక్స్ట్ లెవెల్ సైలేజ్కి ఎట్లా పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ 3-4 ఇండస్ట్రీస్లో లైఫ్ స్టాక్లో ఫస్ట్ డైరీని లాజికల్గా ఎట్లా తీసుకుపోవాలి, ఫాడర్ సెక్యూరిటీ ఎట్లా ఇవ్వాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అనిమల్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి, దాన్ని ఏ విధంగా మొబైల్ క్లినిక్స్ పెట్టాలి, అల్టిమేట్గా ఏ ఎనిమల్ కూడా ఇబ్బంది లేకుండా ఈవెన్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి సెక్స్ ప్రిఫరెన్షియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏమేమి చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తాం. అదే సమయంలో ఫాడర్లో డీసెంట్రలైజేషన్, ఊర్లోనే ఒక డాక్రా సంఘానికి ఇచ్చి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఫాడర్ డెవలప్ చేసి దాంట్లో వాళ్ళకు కూడా 10 రూపాయలు ఉపాధి కలిగి వాళ్ళు ఇంటింటికి ఎత్తకపోయి అందరికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. అదే మరి కాన్సన్ట్రేట్ ఫాడర్ ఉంటే ఫీడ్ ఉంటే అది కూడా సప్లై చేస్తాం. ఎట్లా చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మిషన్ మిల్కింగ్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఈజీగా చేయడానికి ఇప్పుడు రాను ఇది యాక్టివిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు కొంతమంది పశువులు పెంచుకోగలుగుతున్నారు కానీ మెషిన్ మిల్కింగ్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అనుకో గ్రూప్ పెడితే ఒక 20-30 ఎనిమల్స్ ఉంటే వాళ్ళే పిండేస్తారు, అప్పుడు నేరుగా వచ్చి డైరీ వాళ్ళు తీసుకెళ్తారు. సో దట్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టర్లో వస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వస్తే చాలా ఈజీ అవుతాయి. దానివల్ల మనకందరికి కూడా లైఫ్ ఈజీ అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ వర్క్షాప్ వల్ల చాలా వరకు క్లారిటీ వచ్చింది. మనస్ఫూర్తిగా అందుకే నేను అన్నీ రాసుకున్నాను, మళ్ళీ ముందు నేను మర్చిపోకూడదు. నేను ఇప్పుడు అన్నీ చెప్పాను. మా వాళ్ళు మళ్ళా ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ఆ ఫైల్ నాకు పెట్టి ఆ ఫైల్ అమలు చేసే బాధ్యత, లాస్ట్ మైల్లో మళ్ళీ బెనిఫిట్ వచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ బ్యాంకులకు కూడా చెప్తున్నా, మీ డబ్బులు కూడా ఏ సెక్టర్ ఎక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉందో, ఏ సెక్టర్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను అందుకే ఒక మాట చెప్పాను, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. P3 వెల్త్ క్రియేషన్, P4 పూర్ పీపుల్ ఎంపవర్మెంట్. ఈరోజు సంపద అనేది కొంతమందికే పరిమితం అవడం కరెక్ట్ కాదు. నేను 24 గంటలు పనిచేసేది డబ్బులుండోళ్ళ కోసం కాదు, సమాజం కోసం. ఆ సమాజం కోసం పనిచేసినప్పుడు ఈరోజు కొంతమంది 100 బిలియన్ 200 బిలియన్ మాట్లాడుతున్నారు. పేదవాడు మాత్రం 100 రూపాయలు కూడా రోజుకు రాని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి? ఈ $100 బిలియన్ వచ్చే వ్యక్తులందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, ఎవరైనా సరే సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరేమనుకుంటున్నారు? ఆయనకు ఓట్లు వేశారు కాబట్టి ఆయన బాధ్యత, మేము డబ్బులు సంపాదించాం పర్వాలేదు అది మా కష్టం అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. నేను ఇక్కడున్నా, మీరు ఆ స్థాయిలో ఉన్న సమాజంలో ఉండే అవకాశాలే కారణం. ఆ సమాజంలో ఉండే అవకాశాలు కొంతమంది అందిపుచ్చుకున్నాం, మనకు అదృష్టం కలిసి వచ్చింది, ఈ స్థాయికి వచ్చాం. తిరిగి లాస్ట్ మైల్లో ఉండడానికి సహాయం చేయాలి. అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా మీరు చూస్తే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, లాస్ట్ మైల్లో ఉండే 20% అడాప్ట్ చేసుకోవాలి. పీపుల్ యాజ్ క్యాపిటల్, ప్రజలే మనకు ఆస్తి.
అది అనుకొని మీరు చేయగలిగితే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, లేకుంటే వాళ్ళ పిల్లల చదువు. ఒకప్పుడు నేను చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించమన్నాను, చదివించారు. చదివించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఐటీ చేసి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం చాలా స్పష్టంగా తీసుకున్నా. 20 లక్షల కుటుంబాలు టు స్టార్ట్ విత్. ఇది ఒకసారి జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయడమే కాదు, ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ అందరి జీవన ప్రమాణాలు పెంచుతూ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. అది చేసే వరకు పనిచేస్తా. ఇది పార్టీ సిద్ధాంతంగా కూడా ముందుకు తీసుకుపోతాం. అందులో దగ్గరగా ఉండే ప్రోగ్రామే లైవ్ స్టాక్. 42 లక్షల మంది పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి. వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జిఎఫ్ఎస్టీ ఫోకస్ అప్రోచ్ తీసుకొచ్చి, ఇప్పుడు చాలామంది కొంతమంది వచ్చారు, నేను మాట్లాడాను, ఇంకా టెక్నాలజీ స్టార్టప్ కంపెనీస్ రావాలి, యూస్ కేసెస్ మీరు తయారు చేయాలి. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, టెక్నాలజీ వల్ల ఏదైనా పరిష్కారం చేయడానికి సాధ్యం. అది అనునిత్యం పరిశోధన జరగాలి, ఇంప్రూవ్మెంట్ జరగాలి. దానికి మీరందరూ దోహదం చేయమని మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, మీకు లేట్ అయింది, ఇప్పటికే 2 గంటల 40 నిమిషాలు అవుతోంది, అయినా కూడా మీరు ఇంత శ్రద్ధ పెట్టారంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you, sir. Thank you so much. So, Q&A, momentous presentation. Sir, I request CM sir.